నమస్తే. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగులంతా కూడా ఆయన రాకని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం. నిన్న ఉదయమే నిరుద్యోగులని చాలామందిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు కూడా కేటాయిస్తామని చెప్పేసి కూడా నిన్న ఆయన ప్రకటించడం జరిగింది. సో ముఖ్యంగా మరి ఓయూకి వచ్చినటువంటి సందర్భంలో అంత పెద్ద ఎత్తున కూడా ఆ భారీ గేట్లు ఎందుకు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది, నిరుద్యోగులను ముందస్తు అరెస్టులు చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నటువంటి భావాన్ని నిరుద్యోగులు సైతం కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రాకని ఏ విధంగా నిరుద్యోగులు అర్థం చేసుకోవచ్చు, మరో పక్కన ఉద్యోగాలు కూడా మేము 2.5 సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో నిన్న అయిపోయినా నిన్న మీరు ఏదైతే ఉద్యోగాల కోసం కొట్లాడుతూ ఉన్నారో 2.5 సంవత్సరాల లోపట్ల మేము 1,00,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేసేందుకు సిద్ధమని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న ఓయూ సాక్షిగా మాట్లాడడం జరిగింది. సో ఆయన రాకని ఆ ప్రకటన ఏ విధంగా చూస్తారు? రాకను మేము ఆహ్వానిస్తున్నాను. ఎప్పుడైనా పాలక పెద్దలు వచ్చినప్పుడు దాన్ని ఆహ్వానించాల్సిందే, వాళ్ళకు బాధలు చెప్పాల్సిందే. కానీ మేము ఎక్కడ ముఖ్యమంత్రిని మేము వ్యతిరేకించలేదు, ఆయన రాకను మేము నిరాకరించలేదు. కాకపోతే మేము అడిగింది ఏంటంటే, మాకు ఇచ్చినటువంటి హామీలు అశోక్ నగర్ వేదికగా ఇచ్చినావు కదా హామీలు, రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఈ హామీల గురించి అక్కడ ప్రస్తావించు, పోత ఇక్కడ ఆగి మాకు తీసుకొని పోయి అక్కడ ప్రస్తావించు, మాకు ఒక స్పష్టమైన హామీని ఇవ్వమనేటటువంటిది మేము ఆయనకు చెప్పే ప్రయత్నం చేసినాం. దానికి వీళ్ళు నిరాకరించి కంచెలు పెట్టుకోవడం తప్పు, అది మూర్ఖత్వం. దాన్ని మేము ఫస్ట్ ఖండిస్తున్నాం. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారిని మేము అడిగింది ఏంటంటే, ఎన్నికల వేళలో ఉస్మానియా యూనివర్సిటీని మొత్తాన్ని కలుపుకొని ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు రాహుల్ గాంధీ రాకని వ్యతిరేకిస్తున్నారని ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు, ఆ యూనివర్సిటీ వాళ్ళు ఏంది తాగుబోతులు, తారునాకలు బీరు అని తాగొచ్చి తిని తాగి వచ్చి ఇక్కడ ఒర్లుతారు, అరిగిందాకా ఒర్లుతారు అని అన్నారు. అంటూ ఇంకొకటి అన్నారు, కేటీఆర్ పంపించిన పైసలతో తాగుతారు తింటారు అన్నారు. మీరు కేటీఆర్ పైసలు పంపిస్తే వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు తింటే బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. బీఆర్ఎస్వి ఒక విభాగం ఉంది, వాళ్ళు తింటారు తాగుతారు ఒర్లుతారు అని ఐదుంటివి. కానీ మొత్తం యూనివర్సిటీని కలిపి అన్నవే, అది యూనివర్సిటీ మొత్తాన్ని కలిపి అన్నావు కాబట్టి అది తప్పు కదా. ఆ రోజు అట్ట తిట్టి నిన్నొచ్చి యూనివర్సిటీని గొప్పగా కీర్తించి, యూనివర్సిటీ అంటే ఒక తెలంగాణకు ఒక మరొక సమానార్థకం, ఇంకొక నానార్థం, అభినవ సంబంధం ఉంది తెలంగాణ సమాజానికి ఉస్మానియా యూనివర్సిటీకి అని మాట్లాడితే, ఈ నోరుతోటే లంగాలు అతుకోరని ఈ నోటితోటే ఇతను దేవుడు అంటే ఎట్లుంటుంది కదా. కాబట్టి యూనివర్సిటీకి వచ్చేటప్పుడు నేను ఆ రోజు అన్నా, ఏదో ఎన్నికల వేలన్నా నా ఓట్లు రావడానికి అని చెప్పి ఒక క్షమాపణ చెప్తే మంచిగా ఉంటుంది. సరే వచ్చిండు ఏదో అన్నావు, అసలు ఒక మా ప్రభుత్వ పెద్దగా మా తండ్రి మమ్మల్ని అన్నట్టు, ఒక ప్రభుత్వ పెద్ద అంటే ఒక తండ్రి లాంటి వాడు, సరే మేము అనుకున్నాం. కానీ నిన్న మీరు చేసినటువంటి ఉపన్యాసం నిరుద్యోగులను మోసం చేసింది. ఒక నిరుద్యోగులుగా నీ ఉపన్యాసాన్ని విశ్లేషించినప్పుడు మా అంశాన్ని తీసుకుంటే నిరుద్యోగుల్ని మోసం చేసింది అనేది నేను క్లియర్గా చెప్తున్నా. ఎందుకు అందరం యూనివర్సిటీ నుంచి ఒక మంచి స్టేట్మెంట్ వస్తుందని భావించినాం కాబట్టి రాలేదు. ఎట్లా రాలేదంటే, 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు చెప్పి మేనిఫెస్టోలో పెట్టి, అభయస్థ మేనిఫెస్టోలో చెప్పి, ఎన్నికలకు 2 రోజుల ముందుగా రాహుల్ గాంధీ గారిని చిక్కడపల్లి లైబ్రరీకి తీసుకొచ్చి ఇక్కడ హామీ ఇచ్చినటువంటి మీరు ఈరోజు ఇంకా 40,000 నింపితే 2.5 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాలు వస్తాయి ఇచ్చినట్టు అవుతుందంటే, మీరు ఆడ క్లియర్గా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయినామని చెప్పినట్టే. కాబట్టి మీరు మోసం చేసిరు అనేది క్లియర్గా అయింది. ముఖ్యమంత్రి గారు సాక్షాత్ చెప్పినాక ఇంకా దాంట్లో మనం ఇక నానార్థాలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, ఇంకొక ఆయన గురించి ఆశపడాల్సిన అవసరం లేదు. ఈ 40,000 ఉద్యోగాలు కూడా ఇప్పుడు మాకు రావు. అవి ఏంటిది, అంగన్వాడీలు ఉన్నాయి, తర్వాత ఆర్టీసీలో ఉన్నాయి, ఇప్పుడున్న జీపీఓలు ఉన్నాయి, కొత్త ఏం రావు. ఇంకా బడ్జెట్ సెషన్ వరకు కూడా ఏం రావు. ఎందుకు రావంటే ఉత్తదే అన్న, ఉత్తదే. వాళ్ళు ఇక ఎస్సీ వర్గీకరణ అడ్డొచ్చింది గిడ్డొచ్చింది, ఇప్పుడు ఏం లేదు. ఎందుకంటే వారే చెప్పారు కదా, ముందులోనే డబ్బులు లేవన్నారు. తర్వాతకి వచ్చేసరికి మళ్ళీ మీ అక్కడ వేకెన్సీస్కు లిస్ట్ లేదు, దానికి ఐడెంటిఫై చేయాలి, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి, రిక్రూట్మెంట్ బోర్డులకు ఇవ్వాలన్నారు. అంటే వీళ్ళకన్నా నోటి లిస్ట్ లేదు వేకెన్సీస్. మళ్ళీ కొత్త క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అదే చెప్తున్నాం. ఇప్పుడు ఐడెంటిఫై చేయడానికి చేసుకున్నాక మళ్ళీ ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకోవడానికి బడ్జెట్ లేదు కదా, చిల్లి కావాలేదన్నావు, డబ్బులు లేవు, క్లియర్. అవి కావాలంటే బడ్జెట్ సెషన్ రావాలి, మార్చి వరకు ఏ ఉద్యోగాలు రావు. నిన్న మీరు రాకుండా కూడా కట్టడి చేసినట్టుగా ముందస్తుగా తెలుస్తా ఉంది. ఎందుకోసం మిమ్మల్ని అదుపులోకి తీసుకున్నట్టు? అశోక్ నగర్ నుంచి మీరు ఓయూకు పోవడానికి ఏమైనా సిద్ధపడ్డారా, లేకపోతే ముందుగానే మీరు ఆయన రాకను మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం అడ్డుకుంటాం అన్నటువంటి ప్రకటన విడుదలైన తర్వాత మిమ్మల్ని అదుపులోకి తీసుకున్నారు? ఏంది అసలు ఏం జరిగింది? ఇవ్వలేదన్న, మేము ఎక్కడ ఇవ్వలేదు. మేము రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి వాళ్ళం, రాజ్యాంగ విలువల్ని మేము గౌరవించేటటువంటి వాళ్ళం కాబట్టే
రాహుల్ గాంధీ గారు ఒక చేత రాజ్యాంగం పట్టుకొని ఎన్నికలకు వచ్చినప్పుడు ఈ తెలంగాణలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడవట్లే ఇంకొక రాజ్యాంగం నడుస్తుందన్నప్పుడు గౌరవించి కాంగ్రెస్ వస్తే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు ప్రమాణం చేస్తున్నటువంటి రాజ్యాంగం సాక్షిగా ఈ ప్రభుత్వం నడుస్తుందని నమ్మినటువంటి వాళ్ళం కాబట్టి ఇలాంటి వ్యతిరేక కార్యక్రమాలు మేము చేయం. మేము ఒక రిప్రజెంటేషన్ ఇద్దామనుకున్నాము. యూనివర్సిటీ మీరే అన్నారు కదా, ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ అంటే ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ చదువుకే అడ్డ కాదు, సామాజిక ఉద్యమాలకు ఒక కేంద్రం అన్నారు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ సమాజాలన్నిటికీ పురుడు పోసుకుంటుంది, ఆ పురిటి నొప్పులను భరిస్తుంది. ఆ పురిటి నొప్పుల నుంచి వచ్చిందే కొత్త తెలంగాణ. ఆ తెలంగాణకే నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, మరి ఆ వేదిక కాడికి మేము వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఏం తప్పైంది? ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా నువ్వు కంచెలు పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ అంటే కంచెలు లేని ప్రభుత్వం అని చెప్తే అది కాదు కదా. ఇప్పుడు కూడా ఒక మాట కూడా నిన్న చెప్పిండు, ఈసారి మళ్ళీ వస్తా, ఒక్కనే వస్తా, పోలీసు వాళ్ళు కూడా ఎవరు ఉండొద్దు అని చెప్పేసి నిన్న డీజీపీ గారికి కూడా ఒక ఆదేశాలు జారీ చేసిండు. నేను ఒక్కనే వస్తా, నేను ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి, ఒకవేళ అడ్డుకున్నా కానీ మా వాళ్ళే కదా అన్నటువంటి తిరిగి ఆయన మాట్లాడాడు. ఎవరు అడ్డుకోరు, రాండి, వచ్చి కూర్చోండి, ఒకరోజు మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలో స్పెండ్ చేయండి. ఏమవుతుంది? యూనివర్సిటీ కదా, తెలంగాణ సమాజం మొత్తం అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అంటున్నారు కదా. మరి తెలంగాణ సమాజానికి ఒక్కరోజు నువ్వు కేటాయించలేవా? తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను, ఆర్థిక స్థితిగతులను, అన్నిటినీ సామాజిక సమస్యలను చెప్పడానికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉన్నప్పుడు ఆ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్కరోజు నువ్వు స్పెండ్ చేయలేవా? స్పెండ్ చేయి. నిన్న ఎందుకు కంచెలు వేసుకున్నావు? యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఎందుకు కంచెలు వేసుకోవాల్సి వచ్చింది? సామాజిక ఉద్యమాల కేంద్రంలో నువ్వు కంచెలు వేసుకుంటే మరి నీకు సామాజిక సమస్యలు ఎక్కడ తెలుస్తాయి? రాజు చుట్టూ భద్రోద్దులను అందరిని పెట్టుకుని ఒక కొటారిని పెట్టుకున్నప్పుడు నీకు సమస్యలు ఏం తెలుస్తాయి? అదొక రాజకీయ వేదికగా మాట్లాడిరు వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా విద్యార్థులు ఎవరూ లేరు. అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అది. సో ఒక పక్కన నిరుద్యోగుల నుంచి కూడా ఒకరు వకాలతు పుచ్చుకొని నిన్న అశోక్ సార్ కూడా ఒక ప్రకటన విడుదల చేసిండు. సో నిరుద్యోగుల తరపు నుంచి నేను ఆమరణ దీక్షకు నేను సిద్ధపడతా ఉన్నాను, వచ్చే నెల 1 నుంచే నేను చేయబోతా ఉన్నాను, నాతో పాటు కొంతమంది విద్యార్థులు కూడా పాల్గొనబోతా ఉన్నారు, నిరుద్యోగులు కూడా పాల్గొనబోతా ఉన్నారు అన్నటువంటి ప్రకటన కూడా నేను ఆయన చేయడం జరిగింది. సో ఆయన చేసేటువంటి నిరాహార దీక్షలో మీలాంటి నిరుద్యోగులు పాల్గొనేటువంటి అవకాశం కనబడతా ఉన్నదా? ఆ యొక్క నిరాహార దీక్షను ఏ విధంగా, ఆమరణ నిరాహార దీక్షను ఏ విధంగా చూస్తారు? ఒక సమస్య మీద ఎంతోమంది పోరాడొచ్చు. పోరాడినప్పుడు మా సమస్యకి ఈరోజు మీలాంటి మీడియా వాళ్ళు ఫస్ట్ మద్దతు ఇచ్చారు. ఇది వ్యక్తిగతంగా జరిగేటటువంటి కాదు, సమాజ శ్రేయస్సు కొరకు, నిరుద్యోగుల శ్రేయస్సు కొరకు జరిగేటటువంటిది. దాని గురించి చేసేటప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఇంకా ఉద్యమకారులను, సామాజిక ఉద్యమకారులను, ఇలాంటి వాళ్ళని అందరినీ కలిసి ఇలాంటి ఎట్ట చేయాలి ఏంటి అనేటటువంటి ఒక సమిష్టి నిర్ణయంతో ముందుకు పోతాం. ఏమన్నా అంటే ఆయన ఏమన్నా ఇంకా ఇప్పటికీ మిమ్మల్ని సంప్రదించి నాతో పాటు కూర్చోమనో లేకపోతే జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా కోఆర్డినేషన్ చేయమని చెప్పేసి ఏమన్నా తీసుకున్నటువంటి నిర్ణయం అనుకోవచ్చు, ఆయన వ్యక్తిగత నిర్ణయం అది? అండ్ నాకు వచ్చేసరికి నాకు వ్యక్తిగతంగా ఏం చెప్పలేదు, మాకు వ్యక్తిగతం అవసరం లేదు. దాన్ని మేము చెప్తున్నాం కదా, మా కాడికి వచ్చినప్పుడు, అశోక్ నగర్కి వచ్చినప్పుడు, వాళ్ళకో వీళ్ళకో చెప్పినప్పుడు అన్నప్పుడు అది చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఒక కలెక్టివ్ నిర్ణయంతో పోవాలి. కలెక్టివ్ నిర్ణయము అనేటటువంటిది ఒక నిరుద్యోగ సమాజ శ్రేయస్సు గురించి కాబట్టి దాన్ని ఆ విధంగానే ఒకవేళ ఆ రోజు తీసుకోవాల్సిన పరిస్థితి, నిర్ణయం తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అది అందరితోటి చేసి తీసుకొని పోవాల్సింది. ఎందుకంటే సమాజాన్ని మొత్తం కదిలించాల్సినటువంటిది, ఏదో ఆషమాషి వ్యవహారం కాదు కదా. ఆయన చేసేటువంటి ఈ దీక్షను మీరు నమ్ముతా ఉన్నారా? మీరు సపోర్ట్ చేస్తారా? అది జరగబోయే కార్యక్రమాలు చెప్తున్నాం కదా, ఒక్కరి పని కాదు కదా, ఒక్కరి పని కాదనే చెప్తున్నాం. అది వ్యక్తిగతం ఎట్లయితుంది? పదే ఇప్పుడు నేను ఒక్కరిని కాదు. అంటే ఎవరి స్వార్థాల కోసం వాళ్ళు కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఒక ముట్టడిలు చేస్తూ ఉన్నారు, దీక్షలు చేస్తూ ఉన్నారు, నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు అనేది మీరు మీ దాంట్లో ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకొని ఇప్పుడు రచ్చకెక్కినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో మరోసారి ఇటువంటి ఆమరణ దీక్షకి కూర్చోబోతా ఉన్నాడు కాబట్టి కేవలం టైం కూడా 3-4 రోజుల టైమే ఉంది. నిరుద్యోగులు అన్నప్పుడు నిరుద్యోగుల మధ్యలో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళము, నిరుద్యోగులు ఉన్న ఖచ్చితంగా నిరుద్యోగులను కలిసి చేస్తాం. వారు మీరు అన్నట్టు నిరుద్యోగుల మధ్యలో ఏ సమస్యలు వచ్చినా మేము మాట్లాడుకున్నాం, చేసుకున్న నిరుద్యోగులే రాలేదు. మీరు ఇంకొకటి ఏదో ఆ సోషల్ మీడియాలో ఈ సోషల్ మీడియాలో వచ్చింది ఏదంటే మేము నిరుద్యోగులు ఒకటే అడుగుతున్నాం, ఈ సమస్యను ఎవరన్నా ఎత్తుకోవచ్చు, ఎవరన్నా చేయొచ్చు. ఒక సమాజము సమస్యను ఓపెన్ చేసింది, సమాజం మొత్తం స్పందిస్తుంది. స్పందించేటప్పుడు స్పందించే విధానము, విధి విధానాలు, అధికార పార్టీ చూసే విధానం, ప్రతిపక్షాలు చూసేటటువంటి విధానాలను బట్టి మన ఉద్యమ స్వరూపం మారాలి. కాబట్టి మనం ఏ రంగు వేసుకొని వస్తున్నాం, ఏంది మన యొక్క స్పష్టత, అవన్నీ ఆ సమస్య పట్ల స్పందించేటప్పుడు ఉండాలని కోరుకుంటాం. అంతే. ఉస్మానియా యూనివర్సిటీకి రావడం, మరో పక్కన 1,00,000 ఉద్యోగాలను సైతం కూడా 2.5 ఏళ్లలో మేము భర్తీ చేస్తామన్నటువంటి ప్రకటనని ఏ విధంగా చూస్తారు? ఆయన యొక్క రాక పట్ల నిరుద్యోగులు గారు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఏ విధంగా చూస్తారు దీన్ని? అన్న, నిన్న సీఎం గారు
ముళ్ళ కంచెల మధ్యలో వచ్చిర్రు. విద్యార్థులను గొంతు నొక్కేసి వాళ్ళ వాయిస్ని వాళ్ళకి తెలియజేయకుండా మాట్లాడే విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధంలో ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. మరి నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంతమంది పోలీసులు అవసరం లేదన్నారు. అంటే ఇప్పుడు మీరు తప్పు చేసుకున్నట్టుగా మీరు స్పష్టంగా ఒప్పుకున్నట్టుగా, అంటే మీరు తప్పు చేసుకున్నారు, మేము విద్యార్థులకు మోసం చేసినామన్న విషయం మీ మాట నుండే తేట తెల్లమైంది. దానికి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతమంది పోలీసులను తెచ్చినప్పుడే మీకు అర్థమైంది. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఒక్క పోలీసులు కూడా ఉండరు అంటారు. అంటే ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు వాస్తవం. అదేవిధంగా మీరు వచ్చి 1,00,000 ఉద్యోగాలు మేము సంవత్సరం 2.5 ఏళ్లలో భర్తీ చేస్తామని ముందు చెప్పారా? అంటే మీ మాట ఏంది? ఇంకో 4-6 నెలలలో మేము 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇంకో మాట కూడా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఏమన్నారు? మేము ఖాళీలను గుర్తించి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకొని మేము నోటిఫికేషన్లు ఇస్తాం, ఆ ప్రాసెస్ జరుగుతుంది. మరి ఇంతకుముందు మీరు 60,000 ఇచ్చామన్నారు కదా, మరి ఏ ఆర్థిక శాఖ నుంచి మీరు క్లియరెన్స్ తీసుకున్నారు? ఎన్ని ఖాళీలు గుర్తించారు మీరు? అంటే ఒక్క పోస్ట్ కూడా మీరు ఇవ్వలేదనేసి మీ నోట నుండి మీరు స్పష్టంగా చెప్పారు. అది మేము చెప్పిన మాట కాదు. మేము ఎప్పటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం, ఒక్క పోస్ట్ కూడా మీరు ఇవ్వలేదనేసి. గత ప్రభుత్వం ఇచ్చిన దానికే మీరు ఒక నోటిఫికేషన్ పత్రాలు ఇచ్చిర్రు అంతే తప్ప ఒక ఖాళీలను గుర్తించి ఒక ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ చేసి ఒక్క పోస్ట్ కూడా మీరు రిలీజ్ చేయరనేసి మీ నోట నుంచి మీరే స్పష్టంగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీ చెంచాగాళ్ళకు కూడా ఒకసారి చెప్పండి, మీరు మనం ఒక్క పోస్టులు కూడా ఇవ్వలేదురా నాయన, వాళ్ళే ఇచ్చిన దానికి మనం మన నియామక పత్రాలు మాత్రం అందజేసినాం అనేసి మాట మీకు స్పష్టంగా అర్థమయ్యింది. మీరు ఏమన్నారు? ఒక్కటి ఇచ్చిందైనా మనం ఇచ్చిర్రా? మేము రేషన్ కార్డులు ఇస్తాం, అది ఇస్తాం. ₹1 ఖర్చు పెట్టి చేసే పనులు ఏమైనా చెప్పారా మీరు? రూపాయి మేము ఇంత ఖర్చు పెట్టినాం, దీని మీద ఇంత ఇన్వెస్ట్ చేసినాం, మేము ఇన్ని కోట్లతో ఇది కట్టినాం, ఇన్ని కోట్లతో ఇది చేసినాం, మేము ఇంత ఫ్రీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చినాం, మేము ఇన్ని ఉద్యోగాలు మా ఆర్థిక శాఖ నుంచి ఇచ్చాము, క్లియరెన్స్ చేసేవన్నీ ఎక్కడైనా ఇచ్చారా? మేము ఆధార్ కార్డులు ఇస్తాం, తర్వాత ఫ్రీ బస్సులు ఇచ్చినాం, ఇవి 1-2 తప్ప మీరు ఒక్క మాట్లాడింది లేదు. మేము రైతు బంధు స్పష్టంగా ఇచ్చామని మాట్లాడగలిగారా? మేము ఉద్యోగాలు కరెక్ట్గా ఇచ్చామని మాట్లాడగలిగారా? అదే పాత పాట తప్ప కొత్త పాట ఏమైనా అందుకున్నారా మీరు? మీరు చెప్పారు ఇస్తామని చెప్పడం తప్ప త్వరలో అనే పదం మాట్లాడకుండా 6 నెలలను పెట్టిరు. ఇప్పుడు త్వరలో అంటే విద్యార్థులు మిమ్మల్ని తిడుతున్నారనే ఉద్దేశంతోనే మీరేమో 6 నెలలని టైం పెట్టిరు తప్ప మీరు ఒక్కటి కూడా ఇచ్చింది ఏం లేదు విద్యార్థులకు. అంటే ఒక పక్కన ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక 20-25 సంవత్సరాల తర్వాత రావడాన్ని నిజంగా కూడా ఒక గొప్ప విషయం అన్నటువంటి భావనతో కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతారు. ఓయూలో కొంతమంది సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అక్కడ 1,000 కోట్ల రూపాయలు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయిస్తాం, ఎంత ఇచ్చినా కానీ తక్కువే అన్నటువంటి అభిప్రాయాన్ని సైతం కూడా ఆయన బహిరంగంగా ప్రకటించడం జరిగింది. సో ఆ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అన్న, మేము వచ్చాము 20 సంవత్సరాల తర్వాత అన్నారు, కానీ మీరు అభివృద్ధి పనులు చేస్తుంటే ఇదే విద్యార్థులు మీకు స్వాగతం పలుకుతుండే. మీరు ముళ్ళ కొంచెల మధ్యలో రావాల్సిన అవసరం లేదు. మీరు 20 సంవత్సరాలకు వచ్చినా 30 సంవత్సరాలకు వచ్చినా గత 20 సంవత్సరాలు, ఇప్పుడు 20 సంవత్సరాలు కేసీఆర్ గత ప్రభుత్వం 10 సంవత్సరాలే, అంతకుముందు 10 సంవత్సరాలు మీ ప్రభుత్వమే ఉంది కదా. అప్పుడు ఎందుకు రాలేదు? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు రాలేదు? అంటే మీరు గొప్పలు చెప్పుకోవడానికి వచ్చిర్రా? అది నిర్బంధంల మధ్యాహ్న మొత్తం అటు ఇటు కంచెలు పెట్టేసి బారికేడ్లు పెట్టేసి ఎవరు రానియకుండా అంటే ఎవరైనా రాగలుగుతారు. అట్లా ఎవరు రాలేరు, ఎవరైనా రాగలుగుతారు. ఇది మేము సాధించుకున్న తెలంగాణ, మేమే ఘనస్వాగతం. మీరు అభివృద్ధి చేసి ఉద్యోగాలు ఇచ్చేసి రాష్ట్రానికి ప్రగతి పదంలో మీరు తీసుకుపోతే మేమే ఘనస్వాగతంతో పూల వర్షం కురిపించుకుంటూ తీసుకెళ్తాం కదా. మీరు ఇంత నిర్బంధంలో రావాల్సిన అవసరం లేదు కదా. 1000 కోట్లు ఇచ్చామంటారు, ఎక్కడ ఇచ్చిరు? మీరు చెప్పడానికే, చేసిన తర్వాత చెప్పండి మాట. మీరు ముందు 1000 కోట్లు ఇచ్చి మీరు కంప్లీట్గా దాన్ని పూర్తి చేసిన తర్వాత, దాంతో అభివృద్ధి చేసిన తర్వాత మీరు అప్పుడు ఆ మాట చెప్పేసి మేము ఇంత ఇచ్చామని చెప్పాలే. కానీ ఇవ్వకముందు 100 మాటలు మాట్లాడతారు. అంతకుముందు 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఆ గ్యారెంటీలకే పరిమితం అయినా, అది పేపర్లకే పరిమితం అయినాయి. ఇప్పుడు కూడా మాటలకే పరిమితం అవుతాయి కానీ చేతలకు పరిమితం కాదు. ఇది చేతల ప్రభుత్వం కాదు, మాటల ప్రభుత్వం. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మాటల ప్రభుత్వం. ఒక్క పని కూడా వీళ్ళకి చేయడం చేతగాక ఈ విధంగా మాటలు ప్రగల్భాలు పలకడమే తప్ప ఒకటి కూడా నిజాయితీగా చేసే ప్రభుత్వం కాదు. ఇది తేట తెల్లమయ్యింది. ఇవాళ రైతుల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, వీళ్ళు జస్ట్ మీడియా ముంగట మాట్లాడడానికి, వాళ్ళు డబ్బాలు కొట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరానది మాత్రం అర్థమైంది.